సనాతన స్పెక్ట్రమ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. నమస్తే రమణమూర్తి గారు. నమస్తే సుందర్. రమణమూర్తి గారు, మీరు వీడియో ఆల్రెడీ చూసుంటారు. మళ్ళీ మీకు వందే మాతరం పాడాల్సిందే, పాడకపోతే అదే బూతుమాట మాట్లాడి కొట్టి పంపిస్తామనే ఆ కామెంట్ని ఎట్లా చూడాలండి? ఒక శాసనసభ్యుడు తెలంగాణ చివరికి బీజేపీలో సెటిల్ అయ్యాడు. బీజేపీ నుంచి బయటకు వచ్చి ఇంకా ఎక్స్ట్రీమ్ అన్నట్టుగా బీజేపీ వాళ్ళే నన్ను మళ్ళీ లోపలికి పిలిపించుకుంటారు అన్నట్టుగా మళ్ళీ దర్జాగా వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఇది ఒళ్ళు పొగరు, చాలా ఘోరం ఇది. దీనికి రెండు విషయాలు ఏంటంటే, అదే ప్రసంగంలో ఆయన హిందూ రాజ్యం అందరికీ కావాల్సిందే కదా అని హిందూ రాజ్య ప్రచారాన్ని ఓపెన్గా చేశాడు. హిందూ రాజ్యం కోసం ఫైట్ చేయాలి, ఏమన్నా చేయాలనేది కామెంట్ చేశాడు. శాసనసభ్యుడు తన దేని ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడు, ఆ రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ప్రయత్నం బయట ఓపెన్గా చేస్తున్నాడు ఆయన. రెండోది ఏమిటంటే, ఇది ఒక దుర్మార్గం అయితే దీనికి మత కార్యక్రమాన్ని, శ్రీరాముడి యొక్క కార్యక్రమాన్ని, శ్రీరామనవమి ఉత్సవాన్ని వాడుకోవడం అనేది ఘోరాతి ఘోరం. శ్రీరామ దగ్గర ఉండేటువంటిది మొదట ఏంటంటే ద్వేషం లేదు. చాలా మత సంబంధించినటువంటి పుస్తకాల్లో, ఆచారాల్లో, కథల్లో చాలా రకాల వైరుధ్యాలు, బలహీనతలు, విమర్శలు అవన్నీ చేసుకోవచ్చు మనం. కానీ ప్రస్ఫుటంగా కురిపించే కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. రావణాసురుడు చనిపోయిన తర్వాత శ్రీరాముడు విభీషణుడిని పిలిచి ఏం చెప్తాడంటే, ఈయనకి నువ్వు ఆ కర్మ అంత్యక్రియలు చేయమంటాడు. ఇప్పుడు దుర్మార్గుడు, అందరినీ కూడా దుర్మార్గాలు చేశాడు, నీ భార్యను కూడా ఎత్తుకొచ్చాడు, వీడు నా అన్న అయితే అవుతాడు, నేను మాత్రం ఇతనికి అంత్యక్రియలు చేయను అని విభీషణుడు చెప్తే, శ్రీరాముడు అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. మరణాంతాన్ని వైరాణి అని, చచ్చిపోవడంతో శత్రుత్వం ముగిసిపోయింది అని, ఇతనికి నువ్వు అంత్యక్రియలు చేయి, ఇతను నీకు ఎలాగో నాకు అలాగే అంటాడు. నీకు ఎలాగంటే నీకు అన్నయ్య, అంటే నాకు కూడా అన్నయ్య. ఎవరిని అంటున్నాడు? తన భార్యను ఎత్తుకెళ్ళిన ఎవడైతే ఉన్నాడో, తను ఎవరి గురించి శత్రుత్వంతో యుద్ధం చేశాడో ఆ మనిషి గురించి శ్రీరాముడు చెప్పిన మాట ఇది. శ్రీరాముడు ఒక దుర్మార్గాన్ని వ్యతిరేకించాడు కానీ వ్యక్తిని కాదు, ఎవరిని కూడా ద్వేషించలేదు. అసలు రామాయణం పుట్టడంలోనే 2 క్రౌంచ పక్షుల్ని ఎవడో బోయేవాడు వేటాడపోతే ఆయన వాల్మీకి దాన్ని తట్టుకోలేక మానిషాద అని కావ్యం ఒక శ్లోకం చెప్పడం, ఇది ఏమిటి ఈ లయబద్ధంగా ఉన్నది అనేటువంటి ఆ దాన్ని ఆలోచించి, ఇది శ్లోకం నుంచి వచ్చింది కాబట్టి ఇది శ్లోకమే అన్నాం. శ్లోకం అనేది దాని పుట్టు కాదు. అంటే రామాయణమే కరుణారసాన్ని ప్రధానంగా చెప్పేది. శ్రీరామనవమి పండగ రోజున ఒకప్పుడు మనం చాలా గొప్పగా, సంతోషంగా, అంటే రాముడి కథలో ఉండేటువంటి ఏవైతే మనం రకరకాల విమర్శలు మనం అవి ఆహ్వానించదగింది చేసుకోవాల్సింది, అన్ని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. పౌరాణిక రాముడిని నేను కూడా విమర్శలు కలిగిన వాడినే, అవి మారుతూ ఉంటాయి కూడా. కానీ శ్రీరామనవమి రోజు వచ్చే ఫీలింగ్ ఊళ్ళలో కానీ ప్రజల్లో కానీ ఒకప్పుడు భక్తిభావంతో ఒళ్ళు ఉప్పొంగేది. ఎప్పుడైతే రాముడిని రాజకీయాలకు వాడడం మొదలుపెట్టారో 6 ప్యాక్ రాముడు వచ్చాడు. అసలు ఒంటి రాముడిని మనం ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పూజించారు. సీతారాముడు జై శ్రీరామ్ అనేది కూడా మన నినాదం కాదు, నార్త్ నుంచి దిగుమతి అయినటువంటి నినాదం తప్పితే సీతారాం జై సీతారాం అనేది హరే రామ 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 హరే హరే అని సాధువులు, సన్యాసులు ఒకప్పుడు గుళ్ళలోనూ ఇదే ఉండేది మంత్రం తప్పితే జై శ్రీరామ్ అనేది ఉండేదే కాదు. ఇప్పుడు ఈ కొత్త రాముడిని, 6 ప్యాక్ రాముడిని ఎవరి మీద కోపం. హనుమంతుడు అంటే ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు ఊళ్ళలో. మా జనరేషన్లో మేము చదువుకునేటప్పుడు ఈ దయ్యాల భూతాల కథలు ఎక్కువ ఉండేది. పిల్లలకు కూడా, పిల్లలు భయపడుతుంటే హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్పేవారు. రోడ్ల మీద చీకట్లో వెళ్ళేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకుంటే హనుమంతుడు వచ్చి రక్షిస్తాడు. రక్షించే హనుమంతుడు. మనకు పాత సినిమాలు కూడా ముత్యాల ముగ్గులు మరో చోట అభయం ఇచ్చి దయ్యాల భూతాలను తరిమేసే హనుమంతుడు ఉండేవాడు. ఇప్పుడు మనం కార్ల వెనకాల చూస్తే హనుమంతుడే ఒక రాక్షసుడిలాగా ఒక దయ్యంలాగా తయారు చేశారు. ఆయన్ని ఎవరిని కొట్టడానికి, ఎవరికంత ఆయన కొంత కోపం ఎందుకు? రాముడు ఎవరి మీద బాణాలు ఎక్కువపడ్డానికి తయారవుతున్నాడు. మన దగ్గర అయితే పట్టాభిషేకంలో ఉండేటువంటి క్యాలెండర్లు ఉండేవి, గుళ్ళలో అయితే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉండే ఒక ప్లెజెంట్ వాతావరణం. అందరికి కూడా సంతోషము, భద్రత, ఆనందం కలిగే విధంగా ఇట్లా ఉంటుంది, రామరాజ్యం ఇలా ఉంటుంది, అందరినీ కాపాడే దేవుడు అని ఒక ఫీలింగ్ కలిగే విధంగా ఉంటుంది. ఆ ఫీలింగ్ తీసేసి ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నట్టుగా కేకలు పెట్టుకుంటూ ఈ శోభాయాత్రలు కూడా ఒకప్పుడు మన సంస్కృతి కాదు, ఇప్పుడు వచ్చేసినాయి. ఈ భక్తి పోయి దాని స్థానంలో ఇలాంటిది. ఇప్పుడు ఇలాంటి రాజకీయ నాయకులు ఈ మతంలో చొరబడ్డం వల్ల ప్రమాదం ఏంటంటే, వాళ్ళు శ్రీరాముడిని
మతానికి సంబంధించిన వేదికను వాడుకుని తన యొక్క రాజకీయ ఎజెండాని ఫ్లోట్ చేసుకోవడానికి ఆ రాజకీయ ఎజెండాలో ముఖ్యమైనది హిందూ రాజ్యం. హిందూ రాజ్యానికి అతను జై కొట్టినందుకు ముందర అతను బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు సస్పెండ్ చేయడం లోపల ఉన్నాడు బయట ఉన్నాడు నాకు తెలియదు. సస్పెండ్ చేస్తే బాగుంటుంది అసలు ఆయన, ఎందుకంటే తొలగించాలి. రాజా సింగ్ ను బీజేపీ నుంచి మళ్ళీ సస్పెండ్ చేయమంటారు. ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళ నినాదం హిందూ రాజ్యం అని చెప్పలేదు, రాజ్యాంగాన్ని కట్టుకోవడం ఇప్పటికైతే అఫీషియల్గా చెప్పలేదుగా. మరి నీ ఎమ్మెల్యే నీ పార్టీ విధానానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇక్కడున్న రాజ్యాన్ని కూలదోయాలి, హిందూ రాజ్యం కావాలని ఓపెన్గా మాట్లాడుతుంటే ఎట్లా పార్టీ టాలరేట్ చేస్తుంది? అంటే మీ పార్టీకి ఉన్న స్టాండర్డ్ ఏంటి? అది ఒక మతవేదిక మీద నీ రాజకీయ నినాదం వాడచ్చా? ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈయన లాస్ట్గా మాట్లాడుతుంటే వందే మాతరానికి సంబంధించింది. ఇది ఒక పెద్ద గ్రాండ్ డిజైన్లో పార్టీ కింద నడుస్తుంది. వందే మాతరాన్ని మనం గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం, లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడాం. జాతీయోద్యమంలో 1937లో ఏదైతే మహానాయకులైనటువంటి గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, లేకపోతే సుభాష్ చంద్రబోసు, మన జయప్రకాష్ నారాయణ గారు, ఆచార్య నరేంద్ర దేవ, ఇలా కాకుండా మన రవీంద్రనాథ్ ఠాగూర్, ఇలాంటి మహానుభావులు అంతా కలిసి 2 చరణాలు సరిపోతాయి అని అనుకోవటం, దాని మీద నిర్ణయం జరగటం, ఒక కమిటీ ఉండడం, తర్వాత నెక్స్ట్ మనకి రాజ్యాంగ సభ కూడా 1950 జనవరి 24న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఇది మనకి ఈ జాతీయ గేయం అనేదిగా ఉంటుంది, జాతీయ గీతంగా ఉండదు అని, నేషనల్ సాంగ్ అని కేవలం 2 చరణాలు ఉన్నటువంటి వందే మాత్రాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే మిగతా 4 చరణాల్లో మతపరమైనటువంటి ముద్రలు ఉన్నాయి కాబట్టి దాంట్లో దశ ప్రహరణ ధారిణి, త్వమిహి దుర్గా అని దుర్గాదేవిని, లేకపోతే లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని భజన చేసినట్టుగా ఉంది కాబట్టి అది అభ్యంతరకరమని ఠాగూర్ చెప్పినాడు, గాంధీ చెప్పినాడు, నెహ్రూ చెప్పినాడు, మన జయప్రకాష్ నారాయణ చెప్పినాడు, సుభాష్ చంద్రబోస్ బెంగాలీ ఆయన చెప్పినాడు. మరి వాళ్ళందరికంటే వీళ్ళందరికీ గొప్పగా ఎక్కువ తెలుసు అని మన ప్రధాని మోదీ గారి దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది. ఆయన డైరెక్ట్గా పార్లమెంట్లో ఒక అబద్ధం చెప్పాడు, నెహ్రూ ఇదంతా చేయించాడు, నెహ్రూ ఇదంతా ముస్లింలని జిన్నాని ప్లీజ్ చేయడానికి 2 చరణాలని చరిత్రను వక్రీకరించి అబద్ధం చెప్పాడు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఇక్కడ మోదీ గారి హోంమంత్రిత్వ శాఖ మరి వాళ్ళు ఒక ఆదేశాన్ని అమిత్ షా గారి నేతృత్వంలో ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖ దొడ్డిదారిని కొన్ని ఆదేశాలు జారీ చేసి ఖచ్చితంగా 6 చరణాలు పాడాలి. మన జనవరి 26ని కూడా రిపబ్లిక్ డే నాడు కూడా దానికి ఒక రథాన్ని కేటాయించి ఈ వందే మాత్రం 6 చరణాలను డిస్ప్లే చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజల్ని ప్రిపేర్ చేసే ప్రయత్నం. ఇప్పుడు ఈ 6 చరణాలు 4 చరణాలు ప్రజలకు తెలియదు. అసలు ఈ విషయం మీద కన్ఫ్యూజన్ ఉంది. వందే మాత్రానికి సంబంధించి వందే అంటే నమస్కారం అమ్మ అని, అమ్మ నమస్కారం అని, అదే కదా తాయి మన్నే వణక్కం అని ఏఆర్ రెహమాన్ మనకి స్వర్ణోత్సవాల సందర్భంగా గొప్ప, అప్పుడు కూడా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చేశారు వచ్చి అట్ట మారుస్తాం, ఏం మార్చలే ఆయన. తాయి మన్నే వణక్కం అంటే తమిళంలో వందే మాత్రం అని అర్థం, ఇంకేం లేదు, అమ్మ నమస్కారం అని. అంత గొప్ప పాటను ఆయన రూపొందించాడు, ప్రజల్లో ఉంది. కానీ ముస్లింలకు సంబంధించి నమస్కారం అనగానే భయపడతారు వాళ్ళు, ఎందుకంటే దేవుడికి నమస్కారం పెట్టాలి, ఇంకెవరికి పెట్టకూడదు, దేవుడికి విధేయులుగా ఉండాలి, మరి ఎవరికి ఉండకూడదు, అల్లాకి. ఇప్పుడు నమస్కారం అని ఎవరి పేర్లు చెప్పామంటే మాకు చాలా అనుమానం కదా అని వాళ్ళకి భయ సందేహాలు ఉన్నాయి. అసలు భారత్ మాతాకి జయగండం మీద కానీ వందే మాత్రం మీద కానీ వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఆ అబ్జెక్షన్స్ని వాళ్ళని మనం భారతదేశాన్ని ఈ దేశమాత్రం అంటున్నాం కానీ అల్లాహ్తో సమానం అని ఎవరు చెప్పలేదు ఆయన. అంచేత దీనికి దానికి ఏం పోలిక లేదని చాలామంది లిబరల్స్ మాట్లాడడం చేస్తున్నారు. ఇది ఒక ప్రాసెస్లో జరుగుతూ ఉంది. ఇవాళ వందే మాత్రానికి కూడా స్వతంత్రోద్యమ కాలంలో ఇవాళ కూడా ఒక యాక్సెప్టెన్స్ ఉంది. కానీ మిగతా 4 చరణాలకి యాక్సెప్టెన్స్ ఆ రోజు లేదు, ఇవాళ లేదు. ఈ 4 చరణాలు 2 చరణాలు వివాదం తెలియనాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని ఇంపోజ్ చేస్తున్నారో అందరికీ, ఆటోమేటిక్గా దీన్ని ముస్లిమ్స్ వాళ్ళు బొత్తిగా వాళ్ళని దుర్గా పూజ చేయమని, లేకపోతే లక్ష్మీ పూజ, సరస్వతి పూజ మీరు వందనాలు చేయండి అని ముస్లిం టీచర్లను కానీ, అధికారులను కానీ, ప్రభుత్వోద్యోగులను కానీ, విద్యార్థులను కానీ ప్రభుత్వం డిమాండ్ చేయటం అనేది ఇది వాళ్ళని చాలా కష్టాలను నెట్టడమే. అది వాళ్ళ మతానికి డైరెక్ట్ విరుద్ధం. అది వాడు చేస్తే కనుక తప్పు చేసిన వాడు షిర్క్ అవుతుంది, అది పాపం అవుతుంది వాడి. ఈ విషయం మీద వాళ్ళకి ఆర్టికల్ 25 భారత రాజ్యాంగం ప్రకారం దానికి భిన్నమైనది కాదా? ఇది ఖచ్చితంగా భిన్నమైనది. ఇది సుప్రీంకోర్టు దీని మీద సంపూర్ణమైన సరైన సమీక్ష చేస్తే నిలబడదన్న ఉద్దేశం. సుప్రీంకోర్టు మన డైరెక్టర్స్ మీద ఒక ఆర్డర్ ఇచ్చింది, అది కంప్లీట్ గా సమీక్ష చేసినట్టు కాదు. అది దాన్ని కంప్లీట్ గా సమీక్షిస్తే సుప్రీంకోర్టు కూడా దాంట్లో మీకు ఏమైనా సమస్య వస్తే రండి అన్నారు. సమస్య వస్తే ఎందుకు రావు? సుప్రీంకోర్టు ఇప్పుడు దాన్ని మ్యాండేటరీ తప్పనిసరి అని చెప్తే దాన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా సమర్థిస్తుంది అనేది చూడాల్సింది. కరెక్ట్ కాదు అది మనం వెయిట్ చేద్దాము. కానీ మనకి మామూలుగా ఒక మామూలు నాలెడ్జ్ ప్రకారం కూడా నన్ను తీసుకెళ్ళి అల్లాహ్ అక్బర్ అనమనో, లేకపోతే అల్లాహకి సంబంధించినటువంటి నమాజ్ చేయమనో, లేకపోతే గోమాంసం తినమనో హిందూకి చెప్తే హిందూకి ఎంత కష్టం ఉంటుందో, విగ్రహ పూజ చేయమంటే
విగ్రహంగా ఊహించుకోమంటే, లేకపోతే ఎవరికైనా నమస్కారం చేయి దేవత ఆమె అంటే, దుర్గాదేవి హిందూ దేవతను అందరికీ తెలుసు. దుర్గాదేవిని పూజించమని హిందువులు, ముస్లిమ్స్కి నేను హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నాను. హిందూ మతానికి దాన్ని విశ్వసించని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పడం అనేది మా పద్ధతి అయితే కాదు. మేము చరిత్రలో ఎవరిని అలా ఇంపోజ్ చేయలేదు. ఛత్రపతి శివాజీ గారు కూడా తన దగ్గర ముస్లిం సైనికులు ఉండేవారు. వాళ్ళందరినీ ఆయన 60,000 మంది ముస్లిం సైనికులు ఉన్నారు. వాళ్ళెవరిని కూడా ఆయన జయభవాని అనమని మెడమి కత్తి పెట్టలేదు. వాళ్ళ గురించి మసీదులు కట్టించాడు ఆయన. హిందువుల పద్ధతి అది, మేము ఎప్పుడు ఎవరిని ఇంపోజ్ చేయలేదు. ఇప్పుడు వీళ్ళకి హిందూ పద్ధతులు, హిందూ సాంప్రదాయాలు, హిందూ వ్యవహారాలు తెలియదు కాబట్టి వీళ్ళు ఈ నీచత్వానికి తెగబడి దీనంతా హిందూ మతం నెత్తి మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఆయన మీరు వందే మాత్రం అనాల్సిందే, లేకపోతే అది మనిషిగా సంస్కారయుతంగా ఆ జీవోడు ఆయన వాడచ్చా? అసలు ఒక శాసనసభ్యుడు కదా, ఒక మనిషే వాడకూడదు. అది ఒక మతపరమైనటువంటి గొప్ప కార్యక్రమంలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడికి సంబంధించిన భక్తిభావంతో ఓలలాడాల్సిన సమయంలో ద్వేషభావం రేకెత్తించే విధంగా 1000 మంది ప్రజల ముందు ఆ విధంగా మాట్లాడచ్చు అనేది పరమ నీచమైన విషయం. కేసులకి దాన్ని ఏమంటారంటే అలవాటైన మనిషి ఆయన. ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి, ఇంకో 2 కేసులు ఆయన మీద పెడితే పట్టించుకోడు. ప్రజలకి మనం అలర్ట్ చేయాలి, కేసులు కూడా పెట్టాలి, పెట్టకుండా వదిలిపెట్టకూడదు ఆయన. కానీ ప్రజల్లో ఈ చైతన్యం అనేది, అంటే నాయకుడు ఇట్లా మాట్లాడితే ప్రజలు యావగించుకోవాలి, ప్రజలు అసలు దీన్ని అసహించుకోవాలి, ఇది పద్ధతి కాదనేటువంటి ఒక చైతన్యం వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వందే మాత్రం సమస్యను దురదృష్టవశాత్తు ఇవాళ కూడా ప్రజల్లో అర్థం కాక, 4 చరణాలు 2 చరణాలు అర్థం కాక, కరెక్ట్గా ఏదైతే మతోన్మాద శక్తుల ఒక గేమ్ ప్లాన్ దాంట్లో పబ్లిక్ వెళ్ళిపోతున్నారు. ఏమైంది వందే మాత్రం ఎందుకండు, దేశంలో ఉంటే వందే మాత్రం అన్నాను బాబు, ఈ 4 చరణాలు వందే మాత్రం వచ్చింది, అలాగా నాకు తెలియదు అంటాడు. అది ఆనందమఠం నవలో ఉంది. మన గతంలో మనం చదువుకుని ఆనందమఠం నవల ముస్లింలకు వ్యతిరేకంగా వాళ్ళని కొట్టాలి, చంపాలి, రేపులు చేయాలి, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు మన సనాతన ధర్మానికి గొప్ప మిత్రులు అని పరమ నీచంగా రాసినటువంటి ఆనందమఠం నవల ఉంది. దాని సందర్భంగానే 4 చరణాలు పెరిగినాయి, ఫస్ట్లో ఉన్నవి కాదు. ఈ 4 చరణాలు అనేవి అనవసరంగా పట్టుకొచ్చారు. దీనికి జాతీయ ఉద్యమంతో సంబంధం లేదు, ఎవరు అంగీకరించలేదనే విషయం ఇంత నాలుగు ఎవరికి లేదు. దీన్ని విస్తారంగా ప్రజలకు చెప్పడంలో మనలాంటి వ్యక్తులను కూడా దీనివల్ల కొంత మనం ఇంకా ఎక్కువ పని చేయలేము ఈ విషయం మీద అనిపిస్తుంది. ఇంకా ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్న విషయం ఏంటంటే దయ ఉంచి అర్థం చేసుకోండి. వందే మాత్రం, ఒకప్పటి వందే మాత్రం, మనం సుబ్రత్ జ్యోత్స్న పులకితయామిని, చక్కటి గాలి, చక్కటి సుమధురమైన వాతావరణం, ప్రకృతి, దేశాన్ని గురించి వర్ణించే వందే మాత్రం వేరు. ఈ 4 చరణాలు ఏడైనటువంటి ఈ దుర్గాదేవి, చండీదేవి, సరస్వతి, లక్ష్మి అని చెప్తున్నటువంటి ఈ వందే మాత్రం వేరు. ఈ వందే మాత్రాన్ని దొడ్డిదారిన మీకు చేత అయితే, మీకు దమ్ముంటే ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం దానికి సంబంధించి వాళ్ళు ఒక రాజ్యాంగ సవరణ చేయాలి. ఎందుకంటే రాజ్యాంగ సభ అనేటువంటి దీన్ని ఒక తీర్మానం చేసింది కాబట్టి నీ 2/3 మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేసేది ఉంటుంది. 2/3 మెజార్టీ లేకుండానే, కనీసం పార్లమెంట్లో ఒక బిల్లు, చట్టం కూడా లేకుండానే, ఏమీ లేకుండా ఒక ఆదేశాలు వెనకాల నుంచి జారీ చేయడం అనేది అత్యంత అనైతికమైనటువంటి విషయం. దీనిపైన మేధావులు, పత్రికలు, జర్నలిస్టులు, బయట కనిపిస్తున్నటువంటి మన ఉద్యమకారులు, యూట్యూబర్స్, వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది దీన్ని అసలు పట్టించుకొని లేదు. వందే మాత్రం వాళ్ళు అంటలేదు, వందే మాత్రం అంటలేదు అని దాని మీద చేసి ముస్లింలని దేశద్రోహులుగా చిత్రించడం అనేది, ముస్లింలు మనకు ఓట్లు రావని బీజేపీ వాళ్ళు ఆల్రెడీ బహుశా నిర్ణయానికి వచ్చారు కాబట్టి వాళ్ళని వీలైనంత వరకు కార్నర్ చేసి, వీలైనంత వరకు ముద్రలు కొట్టి, వీళ్ళు దేశద్రోహులని వాళ్ళ మీద ముద్రలు వేస్తూ హిందూ ప్రజానీకాన్ని మతోన్మాదులను చేసి మనకు సంఘటితపరుచుకుని ఓట్లు వేయించుకోవాలనే దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని, ఈ ప్రయత్నాన్ని ఒక మంచి చక్కటి, ఏ రాముడైతే త్యాగరాజుని, కబీర్ని, మహాత్మా గాంధీని, అందరినీ కూడా ఇన్స్పైర్ చేసినటువంటి దేవుడు ఉన్నాడో మనకి, అటువంటి దేవుడి యొక్క పండగ రోజుని అందరూ ప్రజలంతా భక్తిభావంతో, ప్రేమతో ఉండాల్సింది. నేను ఒక ఇక్కడ అసందర్భం కాకపోతే విషయం చెప్తాను. ఇదే శ్రీరామనవమి రోజుని నేను స్వయంగా మనకి హనుమాన్ జంక్షన్ దగ్గర వెస్ట్ గోదావరి ప్రాంతంలో వేలేరు అనే గ్రామానికి వెళ్ళాను. ఈ గ్రామంలో మేము శ్రీరామనవమి జరుపుకున్నాం. మీరు ఆశ్చర్యపోతారండి, ముస్లిమ్స్, నేను వీడియో ఫుటేజ్ కూడా చూపిస్తాను, ముస్లిమ్స్, హిందువులు కలిసి శ్రీరామనవమి జరుపుకున్నాం. షిరిడి సాయిబాబా గారి భక్తులు షిరిడి సాయిబాబా ఆలయం నుంచి అక్షంతలు తీసుకొచ్చారు. హిందువులు, ముస్లింలు బొట్లు పెట్టుకుని, ముస్లిమ్స్ ఆరతులు ఇచ్చుకుంటూ, ముస్లిమ్స్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, నమస్కారం పెడుతూ, ఆరతి ఇస్తే ఆరతి కళ్ళకద్దుకుంటూ, ప్రసాదం ఇస్తే ప్రసాదం తింటూ, మరి జరిగినటువంటి వాతావరణంలో నేను అదే రోజు ఎక్కడైతే ఈయన శోభాయాత్రలు చేస్తున్నాడో అదే రోజు మేము ఏం చేసిన పని చెప్తున్నాను. వేలేరు ఆ గ్రామం పేరు, హనుమాన్ జంక్షన్ పక్కన ఉంది. అదేవిధంగా సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఉరుసు ఉత్సవాన్ని కూడా షిరిడి సాయి సాంప్రదాయం అండి. షిరిడి సాయి సాంప్రదాయంలో ఒకే రోజు ఈ 2 చేస్తారు. ఈ సాయంత్రం పూట మళ్ళీ హిందువులు, ముస్లింలు ఎంత పెద్ద బారు, ఒక గ్రీన్ కలర్, ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి ఒక జెండా, దానిపైన నెలవంక గుర్తు, మళ్ళీ ఇంత సమానమైనటువంటి సైజులో ఉన్నటువంటి కాషాయపు జెండా, దానిపైన ఓం గుర్తులు. ఈ 2 జెండాలని ఎవరు హిందువులు, ఎవరు ముస్లిం లేదు, ఆ 2 జెండాలని తీసుకుంటూ ఊరేగుతూ
ఒక గుర్రాన్ని పెట్టి అక్కడ అబ్దుల్ రహీం బాబా గారిని ఒక మహానుభావుడు హిందువులు ముస్లింలు ఆదరణ పొందిన సమానంగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ మహానుభావుడు మచిలీపట్నంలో మంచి షిరిడి సాయి టెంపుల్ కట్టున్నాడు. మంచిగా ఊరేగింపి మళ్ళీ ఈ జెండాలని షిరిడి సాయి టెంపుల్కి తీసుకెళ్లారు. శ్రీరాముడి ఆలయానికి శ్రీరాముడి పాదాల ముందు పెట్టారు. ఈ రెండింటినీ కూడా హనుమంతుడి యొక్క ఆలయానికి వెళ్ళారు. అక్కడ మళ్ళీ అందరూ కూడా మళ్ళీ హారతులు ప్రసాదాలు, ఆ తర్వాత గుడి చుట్టూ తిరగడం, ఆ తర్వాత ఊరంతా కలిసి చందనోత్సవం పేరు మీద హిందువులు ముస్లింలు ఒకళ్ళకొకళ్ళు ఈ చందనం రాసుకుంటూ షిరిడి సాయికి రాసి ఆ తర్వాత మొత్తం ఊరంతా కూడా హిందువులు ముస్లింలు వీళ్ళు హిందూ వీళ్ళు ముస్లిం వీళ్ళు ఫలానా కులస్తుడు అనేది లేకుండా గ్రామస్తులు గొప్ప ఆదర్శం చూపించారండి. అది ఎందుకు అంటే మేము ఎప్పటి నుంచి 25 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాము, మాకు ఈ తేడాలు లేవు మా దగ్గర అని హిందువులు ముస్లింలు ఒకళ్ళకొకళ్ళు పానకం లాక్కుని తాగడము, లేకపోతే చాలా ప్రేమ కౌగిలించుకోవడము, హిందువులు ముస్లింలు కలిసి అలాగే మిగతా కుల మత భేదాలు ఏవీ లేకుండా అదే ఊరిలో చౌరస్తాలో కనీసం 700 మంది మంచిగా సమిష్టిగా భోజనాలు చేయటం, సంతోషంగా ఒకళ్ళనొకళ్ళు ఒక కుటుంబం అందరూ అన్నట్టున్నారు. దేశానికి ఆదర్శం. ఇలాంటి గొప్ప విషయాల్ని మన ఛానల్స్ హైలైట్ చేసుకోవాలి. ఇలాంటి గొప్ప విషయాలు అందరికీ చెప్పుకోవాలి మనం. కానీ ఈ దౌర్భాగ్యుడు ఈ పెద్ద మనిషి మత పండగ రోజున ఇదా చేయాల్సిన పని? దెయ్యాల మాటలు మాట్లాడతారా? దేవుడి పండగ రోజున విద్వేషం రేకెత్తిస్తావా? నీకు హిందూ మతం తెలుసా? అసలు మా విద్వేషాభాయ అని చెప్పారని తెలుసా? రాముడు ఎవరినైనా ద్వేషించి మాట్లాడాడా? నేను ఇందాక రామాయణం నుంచి ఉదాహరణ చూపించాను. ద్వేషించి మిమ్మల్ని ఈ బూతులు మాట్లాడుతున్నటువంటి మనిషి మతపరమైన పండుగల్లో పాల్గొకుండా చూడాలి. ఈ మనిషిని అసలు బీజేపీ పార్టీ వాళ్ళకి గనక వాళ్ళు చెప్తున్న విషయాలపైన వాళ్ళకి నమ్మకం ఉంటే వాళ్ళు హిందూ రాజ్యానికి కట్టుబడితే వాళ్ళ ఇష్టం చెప్పానండి. హిందూ రాజ్యానికి కట్టుబడితే ఈ సెక్యులర్ రాజ్యాంగం ప్రకారం పోటీ చేయకుండా ఉంటే మంచిది. వాళ్ళు ఈ రాజ్యం ప్రకారం హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి పోటీ చేయకూడదు. కానీ పైకి మేము సెక్యులరిజానికి కట్టుబడి ఉన్నామని మోడీ గారు కూడా చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళ సభ్యులు ఓపెన్గా ఈ రకమైనటువంటి మతోన్మాదాన్ని రేకెత్తించి స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళపైన పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలి. ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. మతంలో ఇలాంటి రాజకీయపు కాలుష్యము విషపురుగులు రాకుండా చూడాలని నేను మనవి చేస్తాను. అంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వీళ్ళు చట్టసభల్లో ఉండడానికి అర్హులేనా? ఇట్లా మాట్లాడిన చట్టసభల్లో ఉండడానికి వీళ్ళు ఖచ్చితంగా అర్హులు కాదు. ఎందుకంటే చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళు భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి విలువల ప్రకారం ప్రమాణం చేసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి లోపలికి వచ్చారు. ఆ ప్రమాణానికి భిన్నంగా ప్రమాణం చేయకుండా లోపలికి వెళ్ళారు కదా. కాన్పియర్ ఎమ్మెల్యే ప్రమాణం చేసి బయటకు వచ్చిన తర్వాత నోటికి వచ్చినట్టు మాట్లాడేటువంటి డయామెట్రికల్ ఆపోజిట్. హిందూ రాజ్యం అనేది భారత సెక్యులర్ రాజ్యానికి భారతదేశ రాజ్యానికి కంప్లీట్గా మన రాజ్యాంగానికి ఆపోజిట్. అది నువ్వు బయటకు వెళ్ళి ఆపోజిట్ కార్యక్రమం చేస్తావంటే నువ్వు రిజైన్ చేయి. నీ అనర్హుడు నువ్వు ఒక శాసనసభ్యుడిగా కొనసాగడానికి, ప్రజలందరి ప్రతినిధిగా కొనసాగడానికి. ఈ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ మీద కేసులు పెట్టి కంటిన్యూస్గా ఈ హేట్ క్రైమ్స్ని సీరియస్గా కోర్టులు ట్రీట్ చేయాలి. కోర్టు కూడా సీరియస్గా వదిలేస్తాయి దాన్ని, వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. ఆయన ఎంఐఎం క్యాండిడేట్ 15 నిమిషాలు మొత్తం హిందువులందరూ నరికేస్తారంటే ఈ ప్రభుత్వాలకు చేతకానితనం వల్ల సరైన ప్రాసిక్యూషన్ విధానం లేకపోవడం వల్ల వీడియో సాక్షి ఉండి కూడా బయటకు వచ్చేసాడు. ఇవన్నీ కూడా వీళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళు హిందూ ముస్లిం మతోన్మాదులు ఇరువురిని కూడా ప్రజల నుంచి వేరు చేయాలి. న్యాయస్థానాలు వీళ్ళపట్ల కఠినంగా వ్యవహరించాలి. పార్టీలు కఠినంగా, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ దేశాన్ని కాపాడుకోవడం. లేదంటే మనం విద్వేష రాజ్యంగా అయిపోయి ఆ పాకిస్తాన్ ఎట్ట తయారైంది మనం తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఆ దౌర్భాగ్యం మనకు అవసరం లేదు. మన భారతదేశం దేదీప్యమానంగా చక్కటి రాజ్యాంగం, చక్కటి జాతీయోద్యమం, చక్కటి నాయకత్వంతో వెలుగొందేది. భవిష్యత్తు కూడా మనం చక్కగా ఎంతో పురోగమిస్తుంది దేశం అని నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ రామమూర్తి గారు. ప్రజలారా విన్నారు కదా, ఈ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన చేసిన కామెంట్లు చట్టానికి రాజ్యాంగానికి విరుద్ధమే కాదు, ఒక మనిషిగా అనకూడని మాటలు, ఒక పండగ పూట మాట్లాడకూడని మాటలు మాట్లాడని అనేక విషయాలు రమణమూర్తి గారు చెప్పారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన తప్పకుండా మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి సనాతన స్పెక్ట్రమ్.